అందరికీ నమస్కారం. మిత్రులారా, మూత్రం ఈ మూత్రానికి సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి కంటిన్యూస్గా పోవాల్సి వస్తూ ఉంటుంది ఒకటి, ప్లస్ కొంతమందికి అసలు మూత్రం రాదు, ఆగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. అలాగే ఆ స్ట్రిక్చర్ ఫార్మ్ కావడం అంటారు, అంటే ఆ మూత్ర నాళంలో అడ్డంకులు ఏర్పడటం, ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇటువంటి రకరకాలు వస్తూ ఉంటాయి. వీటిల్లో మనం చెప్పుకోవాల్సింది బొట్లుగా పడుతూ ఉంటుంది కొంతమందికి. అంటే బాగా వచ్చినట్టు ఉంటుంది, తీరా అక్కడికి పోతే 1-2 డ్రాపులు మాత్రమే వస్తుంటాయి, అది కూడా కష్టం మీద వస్తుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే మూత్రం పోసుకొని బయటకు వస్తారు, బయటికి రాగానే మళ్ళీ లోపలికి పోతే బాగుండు కదా, మళ్ళీ పోసుకొని వస్తే కదా బాగుంటుంది, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే లోపలికి పోతే మళ్ళీ ఏం రాదు అలా చేస్తే, అంటే తిరుగుతూనే ఉంటారు. ముఖ్యంగా అయితే నైట్స్ బాగా ఉంటుంది ఈ ప్రాబ్లం. నైట్ అయితే కనీసం ఒక 10-15 సార్లు లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకేం నిద్రపోతారు, 10-15 సార్లు లేస్తే పొద్దున్న లేచాక ఇంకా డల్గా ఉంటారు. అంటే ఆ భయంతో డే టైంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా భయపడతారు కొంతమంది. అంటే అదొక యాంగ్జైటీ న్యూరోసిస్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే సైకియాట్రిక్ ప్రాబ్లం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలనుకున్నా అంతా బాగానే ఉంది కదా, నీకెందుకు వస్తే నీకేదో సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి సైకియాట్రిక్ మెడిసిన్స్ ఇస్తారు, ప్రశాంతంగా పడుకుంటారు కదా అని చెప్పి. కానీ అది కాదు. యాక్చువల్గా లోపల అక్కడ ఉండేటువంటి మజిల్ అండ్ టిష్యూస్ అనేటివి ఓవర్ రియాక్ట్ అవుతున్నాయి. అంటే అక్కడ డెటసర్ మజిల్ అని చెప్పి మనకు ఉంటుంది, ఈ యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, మూత్ర సంచి, దాంట్లో ఆ మజిల్ ఏదైతే ఉంటుందో అది హైపర్ రియాక్ట్ అవుతుంది. అందుకని ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. దీనికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయకపోవచ్చు, కానీ ఎంతైనా కెమికల్ బేస్డ్ కదా, మనం వద్దంటాం. ఆ కెమికల్ అనేటివి ఏ కెమికల్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో ఆ కెమికల్ మనకు న్యాచురల్గా దొరికినప్పుడు మళ్ళీ బయట ఆర్టిఫిషియల్ ఎందుకు కదా. అస్సలే సమ్మర్ సీజన్, వేడి ఎక్కువ ఉంటుంది. ఈ వేడికి కూడా కాస్త ప్రాబ్లం వస్తుంది. అంటే లోపల ఏమి ఇన్ఫెక్షన్ కానక్కర్లేదు, మీకు ఉన్నటువంటిది నీళ్లు తక్కువ తాగినా కానీ ఈ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఆ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని సమ్మర్లో ఈ ప్రాబ్లం వస్తే సమ్మర్లో దీనికి రెమెడీ అనేది కూడా దేవుడు ఇచ్చాడు. ఏందో తెలుసా? మామిడి కాయ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మామిడి ఆకుల గురించి మాట్లాడతాను నేను. మామిడి కాయ కదండి, మామిడికాయలో విటమిన్ సి ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, బాగుంటుందని మనం మాట్లాడుకుంటాము, ఊరగాయలు పెట్టుకుంటాము, దాంతో పచ్చడి చేసుకుంటాము, ఏదో రకరకాలు చేస్తుంటాం. కానీ మామిడి ఆకులను వదిలేస్తాం. సీజన్ వైజ్ వచ్చేది మామిడికాయలు, కానీ మామిడి ఆకు ఎప్పుడైతే ఉంటుంది కదా మీకు. సో మీకు కావాల్సింది ఇప్పుడు మామిడి ఆకు కావాలి. ఆ మామిడి ఆకులో మ్యాంజిఫెరిన్ అని చెప్పి ఒక ఆల్కలాయిడ్ ఉంటుందండి, అందుకే దాని పేరు మ్యాంగో అని పెట్టారేమో. మ్యాంజిఫెరిన్, టోకోఫెరాల్స్, ప్లస్ దాంట్లో కొన్ని ఫైటిక్ యాసిడ్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే వీటి లక్షణం అంతా టెండెన్సీ టువర్డ్స్ మనకున్నటువంటి మూత్రనాళం, అంటే కిడ్నీస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కే బాగా పనిచేస్తాయని చెప్తారు. అండ్ చాలా వరకు కొన్ని లిక్విడ్స్ తయారు చేస్తున్నారు బయట. అంటే ఈ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే ఆ లిక్విడ్ తాగేస్తే మీకు ఉన్నటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పోతుంది. ఎక్కువసార్లు మూత్రం పోవాల్సి వస్తుందంటే కొన్ని లిక్విడ్స్, ఆ బ్రాండ్స్ వద్దు కానీ అవి వాడుతున్నారు. వాటిల్లో వాడేటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ ఇవే, వీటి నుంచి తీసినవి వాడుతున్నారు. కాబట్టి అదైతే మనమే డైరెక్ట్ వాడుకుంటే సరిపోద్ది కదా. చెప్తా. ఈ మామిడి ఆకులు ఎప్పుడైనా దొరుకుతాయి. ఓకే, మామిడి ఆకులు తీసుకొని వచ్చి దాన్ని నీడలో ఆరబెట్టాలి. ఇంకా పూర్తిగా డ్రై అయిపోద్ది, నీళ్ళు ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టినా పర్లేదు. ఓకే, ఆరబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి ఖచ్చితంగా. ఆ పౌడర్ని ఎయిర్ టైట్ ఒక గ్లాస్ దాంట్లో పెట్టేసుకోండి. దీన్ని మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక స్పూన్, 1 స్పూన్ ఈ మ్యాంగో లీవ్స్ పౌడర్ని కనీసం ఒక 120 ml వాటర్, దాంట్లో మామూలు వాటరే, గోరువెచ్చ అయితే ఇంకా బెటరు, లేదంటే మామూలు వాటర్ దాంట్లో కలిపేసి తాగేయండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తాగాలి. సివియర్ ప్రాబ్లం ఉంటే 3 సార్లు, లైట్గా ఉంటే పొద్దున సాయంత్రం 2 టైమ్స్ తాగినా సరిపోద్ది. ఇది చేసి చూస్తే మీ ప్రాబ్లము 10-15 డేస్లోనే తగ్గిపోతుంది. 2 వీక్స్ అని చెప్తున్నారు. 2 వారాల్లోనే మీకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ అతి మూత్ర వ్యాధి అసలు యాక్చువల్గా తీసుకోగానే సివియర్గా ఉంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ అయితే ఉన్నటువంటి ఈ వాత పిత్త కఫల బ్యాలెన్స్లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి బాడీ ఫాస్ట్గా రెస్పాండ్ అయిందనుకోండి,
కేవలం 72 అవర్స్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుందని చెప్తున్నారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మామిడాకులు అంతే, మనం పట్టించుకోం. మనం హాయితో మామిడాకులు తీసుకొని వస్తే ఏదో తోడాలు కట్టుకుంటాం, ఏదో పూజ ఉన్నప్పుడు లేకపోతే పండగ వచ్చినప్పుడు ద్వారానికి కట్టుకోవడానికే మనం వాడతాం. తర్వాత ఎండిపోతే ఏం చేస్తాం, బయటేస్తాం కదా. బాగున్నప్పుడు ద్వారానికి కట్టుకోండి, ఓకే, అది మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూసారా, మామిడాకులు ఎండిపోయిన తర్వాత కూడా మనకు వరకు వస్తున్నాయి. అదే ప్రకృతి. సరేనా, నేను వాడి చూడండి, రిజల్ట్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఏజ్డ్ వాళ్ళు, ఒక 50-60 ఏళ్ళ వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. వాడి చూడండి, వచ్చిన రిజల్ట్ షేర్ చేయండి. సరేనా, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వెళ్తే ఇక్కడ మరిన్ని విషయం మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే.